అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రబీ వేరుశెనగ సాగులో మెలకువలు, ఉద్యాన పంటలను నష్టపరుస్తున్న ఆఫ్రికన్ నత్తలు అరికట్టేందుకు పాటించాల్సిన చర్యలు, వ్యాధుల నివారణకు పశువుల్లో టీకాల నియమావళి, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో సాగు చేయబడుతున్న నూనె గింజల పంట వేరుశెనగ. ఖరీఫ్ కంటే రబీ పంటలో గింజ నాణ్యంగా ఉండటం, దిగుబడులు అధికంగా ఉండటంతో ఈ కాలంలో వేరుశెనగ సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. కోస్తా ఆంధ్రాలో రబీ పంటను రైతులు నవంబర్ నుంచి డిసెంబర్ 15 వరకు విత్తుకుంటారు. చీడపీడల బెడద కూడా రబీ పంటకు తక్కువే. వేరుశెనగ నుంచి ఎకరాకు 20 నుంచి 25 క్వింటాల అధిక దిగుబడులు పొందే అవకాశం ఉన్నప్పటికీ రైతులు చేపట్టే యాజమాన్య లోపాల వల్ల దిగుబడులు తక్కువగా ఉంటున్నాయి. సాగు చేసే ప్రాంతాన్ని బట్టి రకాలను ఎంపిక చేసుకోవటం, విత్తన శుద్ధి, కలుపు యాజమాన్యం, పోషక యాజమాన్యం సక్రమంగా పాటిస్తే ఆశించిన దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. రబీ వేరుశెనగ సాగు వివరాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. రైతు సోదరులు మనకి ఇప్పుడు రెండో పంట కింద ఈ వేరుశెనగ కూడా వేసుకోవడానికి సన్నద్ధమవుతున్నారు అనమాట. కొన్ని యాజమాన్య పద్ధతులను కనుక రైతు సోదరులు పాటించినట్టయితే దీంట్లో మంచి నికర ఆదాయాన్ని రావడానికి, అధిక దిగుబడులు పొందడానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట. అందులో మనం ప్రధానంగా చూసినట్టయితే ఈ నేలలు మనం గమనించినప్పుడు తేలికపాటి నేలలు అనమాట. అంటే ఎక్కువగా బంకమన్ను శాతం ఎక్కువగా లేకుండా ఉన్నటువంటి నేలలు, ఒండ్రు కలిగి ఉన్నటువంటి ఎర్ర నేలలు, ఈ సేంద్రీయ పదార్థం ఎక్కువగా ఉన్నటువంటి నేలల్లో మనకి దీన్ని చక్కగా సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే నేల తయారీ మనం గమనించినప్పుడు 3 నుంచి 4 సార్లు బాగా నేలను బాగా దున్నుకొని చివరి దుక్కులో ఒక 4 టన్నుల వరకు కూడా పశువుల ఎరువును వేసుకొని మనం దున్నుకొని మనం విత్తనాన్ని విత్తుకున్నట్టయితే మంచిగా దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే రకాలు మనం గమనించినప్పుడు రకాల్లో కూడా రైతు సోదరులు ప్రధానంగా కూడా ఈ కదిరి 6 అనేది మనకి ఎప్పటి నుంచో రైతుల మధ్య మంచి పేరు పొందినటువంటి రకము. ఇది మనకి చిన్న గుత్తి రకంకి వస్తుంది. అలాగే 100 రోజుల్లో పంట మనకి చేతికొచ్చేస్తుంది. 48% వరకు కూడా నూనెను కలిగి ఉండి 15 క్వింటాల వరకు కూడా ఒక ఎకరాకు దిగుబడిని అందిస్తూ ఉంటుంది. అలాగే కదిరి అమరావతి మనం గమనించినప్పుడు ఇది కూడా చిన్న గుత్తి రకమే. ఇది బెట్టను కూడా బాగా తట్టుకుంటుంది. 115 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తుంది. 50% వరకు కూడా నూనెను కలిగి ఉండి 15 క్వింటాల వరకు కూడా దిగుబడిని ఒక ఎకరాకు అందిస్తూ ఉంటుంది. అలాగే కదిరి చిత్రావతి మనం గమనించినప్పుడు ఇది కూడా గుత్తి రకము. అలాగే బెట్టను కూడా బాగా తట్టుకుంటుంది. 49% వరకు కూడా నూనెను కలిగి ఉండి 15 క్వింటాల వరకు కూడా ఒక దిగుబడిని అందిస్తూ ఉంటుంది ఒక ఎకరాకు. అలాగే మనకి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి నూతనంగా కూడా కొన్ని రకాలు అనేవి మనకి విడుదల చేయడం జరిగింది. దాంట్లో విశిష్ట అనే రకం, ఇది 110 రోజుల్లో మనకు పంట చేతికి వచ్చేస్తుంది. 50% వరకు కూడా నూనె కలిగి ఉండి 16 క్వింటాల వరకు కూడా ఒక ఎకరాకు దిగుబడిని అందిస్తూ ఉంటుంది. హిమని అనే రకం, ఈ హిమని అనే రకం చూసినప్పుడు 100 నుంచి 105 రోజుల్లో పంట చేతికి వస్తుంది. అలాగే తక్కువ నీటితో అధిక దిగుబడి మనకు అందిస్తూ ఉంటుంది. 48.5% వరకు నూనె కలిగి ఉండి 16 క్వింటాల వరకు కూడా దిగుబడి అందిస్తూ ఉంటుంది. దీంట్లో మనకి ఈ వెరైటీ బట్టి అంటే రకాన్ని బట్టి కూడా విత్తనం అనే మోతాదు అనేది ఎకరాకి మారిపోతూ ఉంటుంది. ఈ బేమా వంటి చాలా పెద్ద విత్తనం అంటే బోల్డ్ అంటాము, బోల్డ్ సీడెడ్ ఉన్నప్పుడు మనకు సుమారుగా 80 నుంచి 85 కిలోల వరకు కూడా ఒక ఎకరాకి పలుకులు అనేవి అవసరం
ఉపయోగపడతాయి అదే విత్తనంగా. అలాగే కదిరి 7 బోల్డ్ కానీ, చిత్రావతి కానీ, అమరావతి కానీ మనం గమనించినప్పుడు ఎకరాకు 40 కిలోల వరకు కూడా పలుకులు అనేవి మనకి విత్తనం రూపంలో అవసరం పడతాయి. అలాగే K6 కానీ, అలాగే విశిష్ట కానీ మనం చూసుకున్నప్పుడు ఇది ఎకరాకు 70 కిలోల వరకు కూడా మనకి విత్తనం కింద మనకు కావాల్సి ఉంటుంది. అలాగే లేపాక్షి మనం గమనించినప్పుడు ఏంటంటే ఇది మనకి 35 కిలోల వరకు కూడా ఒక ఎకరాకు విత్తనం అనేది అవసరం పడుతుంది. ఈ విత్తనాన్ని మనము విత్తన శుద్ధి మనం గమనించినట్టయితే టెబుకొనజోల్ అనే మందుని 1 గ్రాము 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకోవడం చాలా మంచిది. ఎక్కడైతే ఈ రసం పీల్చే పురుగులు అలాగే వేరు పురుగు తాలూకు ఉధృతి ఎక్కువగా ఉంటుందో ఆ పరిస్థితుల్లో మనం ఇమిడాక్లోపిడ్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకున్నా కూడా చెడుపులు రాకుండా మనం నివారించుకోవచ్చు అనమాట. అలాగే విత్తే దూరం మనం గమనిస్తే ఒక వరుసకి 22.5 సెంటీమీటర్లు, అలాగే వరుసలోని మొక్కకి 10 సెంటీమీటర్లు వచ్చేటట్టు మనం గుత్తి రకాల్లో విత్తుకుంటాం. అలాగే ఈ పాకే రకాలు ఏవైతే ఉంటాయో దాంట్లో ప్రధానంగా కూడా వరుసకి 30 సెంటీమీటర్లు, అలాగే 15 సెంటీమీటర్లు మొక్కకి మనం పెట్టుకుని విత్తుకుంటే బాగుంటుంది. అలాగే మనం కలుపు యాజమాన్యం గమనించినప్పుడు దీన్ని విత్తనం వేసిన వెంబటే మనం పెండిమెథాలిన్ అనే మందుని 1 లీటరు 200 లీటర్ నీటిలో కలిపి మనం ఎకరాకు సమానంగా మనం పిచికారి చేసుకున్నట్టయితే మనకి ఆరంభ దశలో వచ్చినటువంటి ఈ గడ్డిజాతి మొక్కలు అలాగే కూరజాతి మొక్కలను కూడా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. వీటితో పాటుగా 20 నుంచి 25 రోజుల టైంలో ఒక అంతర్కృషి చేయగలిగితే అంటే మట్టి మొదళ్ళ మీదకి తొయ్యబడి ఈ ఊడలు బాగా దిగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనకు అవకాశం ఉన్న చోట ఈ అంతర్కృషి చేస్తే మనకి మంచిగా దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎరువుల విషయం మనం గమనించినప్పుడు దీనికి ఇది అపరాల జాతి చెందింది కాబట్టి దీనికి తక్కువ యూరియా మోతాదు సరిపోతుంది. కాబట్టి రైతు సోదరులు ఏం చేస్తారంటే 12 కిలోలు నత్రజనిని, అలాగే 16 కిలోల భాస్వరాన్ని, అలాగే 20 కిలోల మనకి పొటాషియం ఇచ్చే ఎరువులు మనం వేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి నూనె గింజల పంట కాబట్టి దీనికి ఎప్పుడు కూడా భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఇస్తేనే మనకు బాగుంటుంది. ఎందుకంటే ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో మనకి సల్ఫర్ అనేది ఎక్కువగా ఉండటం వలన, అలాగే కాల్షియం కూడా ఉండటం వలన ఈ కాల్షియం అనేది మన గింజలను చాలా నిద్దగా తయారవడానికి, అలాగే ఈ గింజల్లో నూనె శాతం పెరగడానికి సల్ఫర్ కూడా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి రైతు సోదరులు భాస్వరాన్ని ఎప్పుడు కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలోనే వేసుకుంటే బాగుంటుంది. అలాగే మనం నీటి యాజమాన్యం మనం చూస్తే ఈ నీటి యాజమాన్యంలో 7 నుంచి 8 తళ్ళు వరకు కూడా మనకు అవసరం పడుతూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ తడి విత్తనం వేసిన వెంబటే, రెండో తడి 25 రోజులకు ఒకసారి ఇచ్చినప్పుడు మొక్క అనేది బాగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత నుంచి నేల తాలూకు స్వభావాన్ని బట్టి మనం 7 నుంచి 15 రోజులకు ఒక చెప్పున తడి మనకి అవసరం పడుతూ ఉంటుంది. ఇది మనం రెండో పంట కింద సాగు చేస్తాం కాబట్టి దీంట్లో ఎప్పుడైనా మనకి ఈ బెట్ట పరిస్థితి ఎదురైనప్పుడు మనం సాధారణంగా కూడా 1 లీటర్ నీటికి 50 గ్రాముల సున్నాన్ని కనుక కలిపి మనం పిచికారి చేస్తే మొక్క తాలూకు ఉపరితలం పై నుంచి నీటి ఆవిరి రూపంలో పోయే ఆ రేట్ అనేది కూడా మనం తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. వీటితో పాటుగా మొక్క అనేది బెట్టకు గురైనప్పుడు లేదా స్ట్రెస్కి గురైనప్పుడు సుమారుగా 1 లీటర్ నీటికి 20 గ్రాములు చొప్పున యూరియాని కలిపి మనం పిచికారి చేసినా కూడా మొక్కలో ఈ ఎదుగుదల కూడా మనం తగ్గకుండా మనం చూసుకోవచ్చు. ఇక మన వేరుశనగలో సస్యరక్షణకు మనం గమనించినప్పుడు సస్యరక్షణలో ప్రధానంగా కూడా ఇప్పుడు మనకి ఎక్కువగా రసం పీల్చే పురుగులు ఈ రెండో పంట కింద రబీలో వేస్తే ఎక్కువగా వచ్చి పంట నాశించి రసాన్ని పీల్చడం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది సరిగ్గా పెరుగుదల లేక పొట్టిగా అయిపోవడం, అలాగే పసుపు రంగులోకి మారిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల తాలూకు ఉధృతిని మనము కంట్రోల్ చేయాలంటే ముందుగానే మనం చెప్పినట్టుగా విత్తన శుద్ధి చేయడం ఒకటి. మనం ఏదైనా మొక్క మీద మనం గమనించినప్పుడు వాటి తాలూకు ఉనికిని వెంటనే ఈ ఇమిడాక్లోపిడ్ అనే మందుని 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పినా కలిపి పిచికారి చేసినా కూడా తగ్గుతుంది. అలాగే ఎస్టామిప్రిడ్ కానీ థయామెథాక్సమ్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని 0.2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసినా కూడా వాటి తాలూకు ఉధృతిని తగ్గించవచ్చు. అలాగే పొగాకు లద్దె పురుగు మనం గమనిస్తే ఈ పొగాకు లద్దె పురుగు అనేది పిల్ల పురుగులు అనేవి గుంపులుగా ఆకులు కింద చేరి పచ్చహరితాన్ని అంతటిని గోకేసి తినేయడం వలన ఇవి ఆకుల్ని జల్లెడాకులుగా మార్చేస్తూ ఉంటుంది. ఈ పొగాకు లద్దె పురుగును మనం నివారించాలంటే మనకి ఎకరాకి 4 లింగాకర్షక బుట్టల్ని ఏర్పాటు చేయడము, అలాగే మనకి పంటలో మొదటి నుంచే కూడా 5% వేపగింజల కషాయాన్ని మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఈ పొగాకు లద్దె పురుగు అనేది మన మొక్కల మీదకి రాకుండా ఉంటుందన్నమాట. అలాగే ఎకరాకు 10 వరకు కూడా పక్షి స్థావరాలను పెట్టుకున్నప్పుడు ఆ పక్షులు ఆ పక్షి స్థావరాల మీద ఉండి ఈ పురుగుల్ని కూడా తినడం కూడా జరుగుతుంది. అలాగే వీటి తాలూకు ఉధృతి ఎక్కువగా అయినప్పుడు థైడికార్బ్ అనే మందుని 200 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారి చేసినప్పుడు కూడా దీన్ని మనం తగ్గించవచ్చు. అలాగే ఫ్లూబెండమైడ్ మందుని కూడా 40 మిల్లీలీటర్లు 1 ఎకరాకు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారి చేసినా కూడా దీన్ని నివారించుకోవచ్చు. అలాగే పంట కోత మనం గమనిస్తే మన మొక్కల్ని మనం పీక్ గమనించినట్టయితే మేజర్గా పోర్షన్ అనేది మనకి ఆ పక్వతకు వచ్చినప్పుడు మనం పంట కోత అనేది మనం చేసుకోవాలి. ఈ విధంగా రైతు సోదరులు యాజమాన్య పద్ధతిని పాటించినట్టయితే వేరుశనగలో కూడా మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది.
జిల్లా రైతులను ఓవైపు తుఫాను వెన్నాడుతుంటే మరోవైపు ఆఫ్రికన్ నత్తలు పంటలను పొట్టనబెట్టుకుంటున్నాయి. ఇప్పటికే పార్వతీపురం, మన్యం జిల్లా, ఉభయ గోదావరి జిల్లాల్లో పలు పంటలను ఆశించిన నత్తలు ఇప్పుడు కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో కూరగాయ పంటలను ఆశించి నష్టం చేస్తున్నాయి. వీటిని ఎలా అరికట్టాలో తెలియక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫ్రికన్ నత్తలను నివారించాలంటే ఆ ప్రాంత రైతులందరూ కలిసికట్టుగా సమగ్ర పద్ధతులను ఆచరించాలంటూ తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ అనుష. ఈ మధ్య కాలంలో మనకి పార్వతీపురం జిల్లాలో బొప్పాయి పంట మీద ఆఫ్రికన్ నత్తల యొక్క ఉనికిని గమనించడం జరిగింది. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గంగల్కూరు గ్రామంలో ఆనప మరియు బెండపాదుల మీద ఈ ఆఫ్రికన్ నత్తల ఉనికిని గమనించడం జరిగింది. అంతేకాకుండా ఇవి బెండపాదుల మీద ఎక్కువ నష్టాన్ని కలుగజేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొబ్బరిలో కూడా వీటి యొక్క ఉనికిని గుర్తించడం జరిగింది. వీటిని మనం సరైన సమయంలో నివారించకపోతే వచ్చే కాలంలో మనకి ఈ ఉద్యాన పంటల మీద వీటి యొక్క ప్రభావము ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు వాళ్ళ యొక్క తోటల్లో ఈ యొక్క ఆఫ్రికన్ నత్తల ఉనికిని కనుక గమనించినట్లయితే, ఆఫ్రికన్ నత్తలు రాత్రిపూటల ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. తెల్లవారుతుండగానే మళ్ళీ తోటలో ఉన్నటువంటి కలుపు మొక్కలు కింద వెళ్ళి దాక్కుంటూ ఉంటాయి. మనం చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా తోటల్లో కలుపు లేకుండా చూసుకోవాలి. దీంతో పాటు ఉప్పు ద్రావణాన్ని 1 కేజీ ఉప్పుని 4 లీటర్ల నీటిలో కలిపి ఆ ద్రావణాన్ని కనుక తయారు చేసుకొని ఒక గోనె సంచులు తీసుకొని ఆ ద్రావణంలో ముంచి మన ఆ చేలగట్లను మీద ఆ గోనె సంచులను కనుక ఉంచినట్లయితే ఈ యొక్క ఆఫ్రికన్ నత్తలు ఒక తోటలో నుంచి ఇంకొక తోటలోకి వెళ్ళేటప్పుడు ఆ గోనె సంచుల మీదకి వచ్చి ఆ ఉప్పు యొక్క గాఢత వలన చనిపోవడం జరుగుతుంది. ఇవే కాకుండా 3 గ్రాముల కాపర్ సల్ఫేట్ మరియు 3 గ్రాముల ఐరన్ సల్ఫేట్ని లీటర్ నీటిలో కలిపి మొక్కలపై కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క నత్తల బెడద తగ్గడమే కాకుండా రాలిపోయినటువంటి పూత పిందెను మళ్ళీ కొత్తగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువగా ఉధృతి ఉన్న తోటల్లో ఈ యొక్క ఉప్పు ద్రావణంలో మనము గ్లౌజులు ధరించి నేరుగా ఈ యొక్క ఆఫ్రికన్ నత్తలను చేతితో ఏరివేసి ఆ యొక్క ద్రావణంలో పడేయడం వల్ల అప్పటికప్పుడు 99% నత్తలు చనిపోతాయి. ఈ విధంగా మనము ఆఫ్రికన్ నత్తల నివారణను చేసుకోవచ్చు. చికిత్స కన్నా నివారణ మేలు, అది అందరికీ తెలిసిన సత్యమే. వ్యాధి సోకాక వేలు లక్షలు పోసి వైద్యం చేయించే కన్నా రాకుండా ముందు జాగ్రత్త పడాలన్న ఉద్దేశంతోనే కొన్ని రకాల వ్యాధులకు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. పశువుల్లో గురక వ్యాధి, గాలికుంటు వ్యాధి, జబ్బవాపు వంటి పలు రకాల అంటువ్యాధులు సీజన్ వారీగా సోకుతుంటాయి. కొన్ని వ్యాధులు వైరస్ల వల్ల, మరికొన్ని బ్యాక్టీరియాల వల్ల సంక్రమిస్తూ ఉంటాయి. ఇది పశువు ఆరోగ్యాన్ని, పాడి కాలాన్ని దెబ్బతీసి ఆర్థికంగా నష్టాల పాలు చేస్తాయి. ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం సంభవించవచ్చు కూడా. అందువల్ల పాడి రైతులంతా ముందు జాగ్రత్త పడి తమ దూడలకు, పశువులకు ఇవ్వాల్సిన సమయానికి టీకాలు ఇప్పించేలా జాగ్రత్త వహించాలి. దూడ పుట్టినప్పటి నుంచి ఏ వ్యాధికి ఏ వయస్సులో టీకాలు ఇప్పించాలో నియమావళి ఎలా ఉంటుందో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు పశు వైద్యాధికారి డాక్టర్ వై ఆనందరెడ్డి నుంచి తెలుసుకుందాం. నేటి దూడలే రేపటి పాలిచ్చే పశువులు కాబట్టి దూడల ఆరోగ్య సంరక్షణ, ఈ టీకాల షెడ్యూల్ అనేది రైతు సోదరులు కరెక్ట్గా పాటించడం వల్ల ఈ దూడలకు ఆరోగ్యం మంచిగానే ఉండడం కాకుండా ఫ్యూచర్లో అవి పశువులుగా ఎదిగిన తర్వాత ఈ ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. దూడ పుట్టిన వెంటనే ఈ టీటీ ఇంజెక్షన్ 0.5 ml ఇప్పించడం ద్వారా ఈ టెటనస్ వ్యాధిని దూడకు రాకుండా మనం చూసుకోవచ్చు. ఇది ఫస్ట్ రోజు చేయవలసిన విషయం. మన ప్రాంతంలో ఎక్కువగా వచ్చే వ్యాధుల విషయానికి వస్తే గురక రోగము, జబ్బవాపు, గాలికుంటు, అక్కడక్కడ ఎప్పుడు అంటే రేర్గా ఆంథ్రాక్స్ వ్యాధి, తర్వాత క్రాస్ బ్రీడ్ అయితే
థైలీరియా వ్యాధి, తర్వాత ఫామ్స్లలో బ్రూసెల్లా వ్యాధి అనేది మన దగ్గర అతి సాధారణంగా వచ్చే వ్యాధులు. తర్వాత ఐబిఆర్టీ అనేది ఈ మధ్యన ఎమర్జింగ్ డిసీజ్గా వస్తుంది. అంటే వీటి షెడ్యూల్ ఎలా ఉండాలి? క్రాస్ బ్రీడ్ దూడలైన హెచ్ఎఫ్ జెర్సీ దూడలలో అవి పెరిగినాక స్ట్రెస్కు గురైతే వచ్చే వ్యాధి థైలీరియోసిస్ వ్యాధి. ఈ థైలీరియోసిస్ వ్యాధి రాకుండా ఉండాలంటే 3 నెలల ప్రాంతంలో థైలీరియా టీకా ఇప్పియాలి. 3 నెలల టైంలో ఫస్ట్ వ్యాక్సినేషన్ ఇప్పించడం వల్ల ఈ థైలీరియా వ్యాధి ఈ హెచ్ఎఫ్ కానీ జెర్సీకి రాకుండా మనం కాపాడుకోగలగవచ్చు. అదే 3 నెలల ప్రాంతంలో ఐబిఆర్టీ ప్రబలే ప్రాంతాలు ఉంటే ఆల్రెడీ అక్కడ డయాగ్నోస్ అయితే ఐబిఆర్టీ వ్యాక్సిన్ కూడా 3 నెలల టైంలో, అంటే ఇది రక్షాటీ ఇప్పించి దాంతోపాటు ఒక 10 డేస్ తర్వాత ఐబిఆర్టీ వ్యాక్సినేషన్ చేయడం వల్ల ఈ ఐబిఆర్టీ వ్యాధిని కూడా నిర్మూలించవచ్చు. నెక్స్ట్ దూడ 4 నెలల ప్రాంతంలో ఇప్పించే వ్యాక్సిన్లలో బ్రూసెల్లా వ్యాధి ఒకటి. ఈ బ్రూసెల్లా వ్యాధి అనేది అబార్షన్స్ కలగజేసే వ్యాధి. ఈ అబార్షన్స్ ఎక్కువగా పెద్ద డైరీలలో విపరీతమైన నష్టాన్ని కలిగించే వ్యాధులలో అతి ముఖ్యమైనది ఈ బ్రూసెల్లా వ్యాధి. ఈ బ్రూసెల్లా వ్యాధిని 4 నుంచి 8 నెలల దూడలకు, ఆడదూడలకు బ్రూసెల్లా టీకా ఇప్పియడం వల్ల ఈ బ్రూసెల్లా వ్యాధిని మనం పూర్తిగా అరికట్టవచ్చు. ఆంథ్రాక్స్ ప్రబలే ప్రాంతాలు, ఎందుకంటే ఇది ఎండమిసిటీ, ఎక్కడైతే ఆంథ్రాక్స్ ప్రబలే ప్రాంతాలలో మాత్రమే ఈ ఆంథ్రాక్స్ టీకాని ఈ 4 నెలల ప్రాంతంలో దూడలకు వేయించాలి. అలాగే ఈ 4 నెలల ప్రాంతంలో అంటే ఈ టైంలో వేసే అతి ముఖ్యమైన టీకా గాలికుంటు టీకా. దూడలకు 4 నెలల రాగానే ఈ గాలికుంటు వ్యాధి టీకా ఇవ్వడం ద్వారా గాలికుంటు వ్యాధిని దూడలకు సోకకుండా, అలాగే పశువులకు కూడా సోకకుండా అరికట్టవచ్చు. నెక్స్ట్ వేయించే టీకాలలో అతి ముఖ్యమైన టీకా 6 నెలల ప్రాంతంలో హెచ్ఎస్, దీన్నే గురక వ్యాధి, గుండెవాపు వ్యాధి అని కూడా అంటారు. దూడకు 6 నెలలు రాగానే ఈ గొంతు వ్యాపు టీకాని ఇప్పించడం ద్వారా ఈ గొంతు వాపు రాకుండా అరికట్టవచ్చు. ఇంకొక టీకా బీక్యూ టీకా ఇప్పియాలి. దీన్నే బ్లాక్ వాటర్, దీన్నే జబ్బవాపు అంటారు. ఈ జబ్బవాపు తెల్ల పశువులలో ఎక్కువగా వస్తుంది, నల్ల పశువులలో కూడా వస్తుంది, కానీ తక్కువగా వస్తుంది. 6 నెలల టైంలో హెచ్ఎస్బీక్యూ కంబైన్డ్ వ్యాక్సిన్ ఒకటేసారి చేయించవచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇచ్చే హెచ్ఎస్ వ్యాక్సినేషన్ కంపల్సరిగా ఈ 6 నెలల టైంలో దూడలకు ఇప్పించడం వల్ల ఈ హెచ్ఎస్బీక్యూ అనేది మనం దూడలకు రాకుండా చేయించుకోవచ్చు. ఈ తర్వాత ఈ దూడలు పెద్దగా అవుతుంటే నెక్స్ట్ అంటే యాన్యువల్గా కొన్ని వ్యాక్సిన్స్ ఇప్పించవచ్చు, కొన్నేమో 6 నెలలకు ఒకసారి ఇప్పియాలి. ఉదాహరణకి ఎఫ్ఎండి, ఇది 6 నెలలకు ఒకసారి, అంటే ఇప్పుడు 4 నెలల మాసంలో ఎఫ్ఎండి ఇప్పించిన తర్వాత నెక్స్ట్ 6 నెలలకు, ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ గాలికుంటు టీకా ఇప్పియాలి. అలాగే హెచ్ఎస్బీక్యూ 6 నెలల టైంలో మనం ఇప్పించిన తర్వాత ప్రతి సంవత్సరానికి ఒకసారి, యాన్యువల్ అంటారు, ప్రతి సంవత్సరానికి ఒకసారి హెచ్ఎస్బీక్యూ టీకా వేయించాలి. బ్రూసెల్లా మాత్రం ఈ మనం 4 నెలల టైంలో దూడకు ఒకసారి ఇప్పిస్తే లైఫ్ లాంగ్ దానికి ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే ఒకసారి ఇప్పిస్తే దాని జీవితకాలం ఈ బ్రూసెల్లా రాకుండా కంట్రోల్ చేయవచ్చు. ఇవి టీకాలు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం దాలిపర్రు గ్రామంలో వరి పొలాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ పివి సత్యనారాయణ, మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు పరిశీలించారు. మొంతా తుపాను కారణంగా దెబ్బతిన్న వరి పొలాలను క్షేత్ర సందర్శన చేసి రైతులకు పలు సూచనలు అందించారు. చాలా ప్రాంతాల్లో వరిచేలు నేలవాలిపోయాయని, మిగతా చేలల్లో ఈనిక దశలో పడిన వర్షానికి పుప్పొడి అంతా నేలవాలిపోయి తాలుగింజలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వివరించారు. అలానే వరితో పాటు మిగిలిన పంటలపైన తుపాను ప్రభావం ఉందని వివరించారు. వరిలో సత్వర మెలకువలపై ఆంగ్రూ విస్తరణ సంచాలకులు పాలడుగు సత్యనారాయణ రైతులకు వివరించారు. మొంతా తుఫాను మన రాష్ట్రం మీద పరంగా ప్రభావం చూపింది. విస్తారంగా వర్షాలతో పాటు 50 నుంచి 80 కిలోమీటర్ల పైచిలకు గాలి కూడా వీచడం, ముఖ్యంగా కోస్తా జిల్లాలో దీని ప్రభావం ఎక్కువగా చూపించింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు
వేరియస్ దశల్లో ఉన్నటువంటి వరి ప్రభావితమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా గుంటూరు, బాపట్ల జిల్లాల నుంచి కృష్ణా, అలాగే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఈ జిల్లాల్లో వరి విస్తారంగా పండిస్తున్నప్పుడు ఇక్కడ దాదాపుగా 4వ వంతు వరి ప్రభావితం అయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అది వేరియస్ దశల్లో ఉన్నదని చెప్పాలి. ముఖ్యంగా ఫ్లవరింగ్ నుంచి గింజ గిట్టుబడే దశలో పడిపోయే రకాలు ప్రధానంగా పడిపోయినాయని చెప్పాలి. ఉదాహరణకు ఉభయ గోదావరి జిల్లాలో చూసినట్టయితే స్వర్ణ కానీ అటు సంపత్సరం కానీ ఏదైతే సాగు చేస్తున్నారో అవి గింజ గట్టిపడి తయారుగా ఉన్న పరిస్థితిలో అవి తేలిగ్గా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదే కృష్ణా డెల్టాకు వచ్చినట్టయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈనిక దశ నుంచి పాలు పోసుకునే దశ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఎక్కువగా దీర్ఘకాలిక రకాలు సాగు చేస్తుంటారు. ఈ రకాలు ముఖ్యంగా అది 10-61 అని 13-18 అవనండి. ఈ 2 రకాలు ప్రధానంగా ఎక్కువ సాగు చేస్తున్నప్పుడు ఇవి ఫ్లవరింగ్ నుంచి మనకి పాలు పోసుకునే దశలో ఉన్నవి. ఫ్లవరింగ్ దశలో అంటే ఈనిక కంటే పిగులు పట్ట, అలాగే ఈనిక తర్వాత పాలు పోసుకునే దశలు, ఈ 3 దశలు ఉన్నప్పుడు ఎక్కువగా వర్షం పడినా మనకి ఎక్కువగా, ఎందుకంటే అక్కడ మనకి ఫలదీకరణ జరిగిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అప్పుడు ఎక్కువగా ఏంటంటే రైతులు అనేది ఏంటంటే పిప్పొడి రాలిపోయిందంటారు, ఇక్కడ ఏంటంటే సుంకు రాలిపోయిందంటారు. అంటే దాని ప్రధానంగా ఏంటంటే మనకి ఈనిక దశలో వర్షం పడినప్పుడు ఉదయాన్నే ఏదైతే మనకి సుంకు జరిగి ఫలదీకరణ జరుగుద్దో అది దెబ్బతింటుంది. అది ఏంటంటే పొలం నిలబడినట్టు ఉంటుంది, పచ్చగా ఉంటుంది ఆకు, కానీ గింజలు తోడుకోపోవటం వల్ల 20-50-60% మేర తాలు కూడా మనకు వస్తుంది. ఇది ఒక దుబ్బులో ఉదాహరణకి మొదటగా ఈయన 1-2 వెన్నులు తప్ప తర్వాత ఎక్కువ ఏదైతే వర్షానికి గురైందో ఆ వెన్నుల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సరాసరి ఒక దుబ్బులో చూసుకున్నట్టయితే ఒక 1-2 ఎన్నులు గింజలు 80% తోడుకోవచ్చు. కానీ ఎప్పుడైతే వర్షానికి ప్రభావితమైనటువంటి గింజలు ఉన్నాయో అవి ఎక్కువగా తాలు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. చల్లపల్లి మండలంలో ఎక్కువగా 10-60 ఈ రకం సాగు చేస్తున్నారు. ఇక్కడ కొద్దిమేర ఏంటంటే వర్షాలకి ఈ ఈనిక దశ కోయిన్సైడ్ అయింది కాబట్టి ఇక్కడ తాలు శాతం దాదాపుగా 30-50% పై చిలుకు తాలు శాతం కూడా మనం గ్రహించడం జరిగింది. ఇదేంటంటే పంట నిలబడి ఉండటం వల్ల వ్యవసాయ శాఖ వారు కానీ ఇద్దరు గారండి పడిపోయిన దానికే రాసుకుంటూ పోయినారు. కానీ ఇదేంటంటే నిలబడి ఉన్నప్పటికీ కూడా పంటలో నష్టం 30-50% పైచిలుకే ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలుస్తుంది. అలాగే ఇతర పంటల మీద అటు ప్రతితో పాటు మనకి వేరుశెనగ కానీ మొక్కజొన్న కానీ ఆ పంటల మీద కూడా ఈ ప్రభావం చూపింది. అలాగే హార్టికల్చర్ క్రాప్స్ మీద, ఎక్కువ రంగం మీద కూడా ప్రభావం చూపింది. అలాగే వ్యవసాయ శాఖ బాగా సమానమై ఎప్పటికప్పుడు సూచనలు రైతులు చేరవేయటం, వాళ్ళకి తగ్గట్టు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం కూడా రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతూ వ్యవసాయ శాఖ అధికారులకి, రైతులకి ఒక రకమైన భరోసా ఇవ్వడంతో పాటు తగినటువంటి సూచనలు కూడా ఇవ్వటం చేస్తున్నాం. ఈ పొలాలు దశను బట్టి సిఫార్సు చేస్తున్నాం. వరికి ముఖ్యంగా ప్రధానంగా వరి కాబట్టి దాదాపు 3-3.5 లక్షల ఎకరాల పైన మనకు పంట నష్టం ప్రాథమిక అంచనాలు బట్టి తెలుస్తుంది. ఉదాహరణకి చేను పడిపోయి ఇంకా 10-15 రోజులు కోతకు సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో పొలాన్ని నిలగట్టుకుని కట్టడం, అలాగే పొలం మీద వెంటనే నీరు తీసేసి కాళ్ళ బాటలు వేసుకుని నీరు తీసేసి అక్కడ తెగుళ్ళు వ్యాపించకుండా, ముఖ్యంగా పొడతెగులు వ్యాపిస్తుంది కాబట్టి దాన్ని పొడతెగులు మందులు కొట్టుకోవటం. కొన్ని సందర్భాల్లో పొలం తయారైన తర్వాత చేను మీద పడిపోయింది, అక్కడ మొలక బాగా స్పీడ్గా వచ్చే పరిస్థితి ఉంటుంది. అప్పుడు మనం 5% ఉప్పు ద్రావణం కూడా ప్రధానంగా సూచిస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే అది మొలకెత్తకుండాను గింజ రంగు మారకుండా అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఎప్పుడైతే పొలం పడిపోయిందో రేపో మాపో కోస్తాకు సిద్ధమైనప్పుడు అది ఎక్కువగా పాయ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా మనం ఏంటంటే ప్రధానంగా ఈ పొడతెగులు లాంటి మందులు ప్రధానంగా టిల్ట్ కొట్టినట్టుంటే ఒక వారం రోజుల తర్వాత కోసేప్పుడు గింజ కూడా రంగు మారకుండా మచ్చ లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ఏదైనప్పటికీ వివిధ దశల్లో వరి ప్రభావితం అయి ఉన్నది కాబట్టి ఆ యొక్క దశలు పడినటువంటి విధానము, అలాగే వర్షం యొక్క పాతం యొక్క తీవ్రత, వీటన్నిటిని ఆధారంగా మనం వ్యవసాయ శాఖ సూచనలు ఇవ్వటం. వారు 33% కంటే పైచిలుకు మనకు నష్టం వచ్చేస్తే దాని పంట నష్ట పరిహారం కింద తీసుకోవటానికి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున మనం చేయటం, వాళ్ళు అప్పుడే డేటా కూడా రెడీ చేశారు. పొలాలు కొన్ని సందర్భాల్లో కొన్ని వందల ఎకరాలు నాకు అర్థమవుతుంది, 1000 ఎకరాల్లో పడిపోని పొలాలు ముఖ్యంగా పూత దశలో వర్షానికి గురైనప్పుడు తుఫాన్ అంటే గాలి దబాటు వానతో వర్షాలతో కూడినటువంటి గాలి గురైనప్పుడు అక్కడ సుంకు రాలిపోయి ముఖ్యంగా తాలు గింజలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అది మొదట్లో తెలియదు, అది ఒక 5-6 రోజుల తర్వాత బాగా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఈరోజు మనం దాలిపూర్లో చూసినట్టయితే ఈ పొలాల్లో, రైతుల పొలాల్లో తాలు శాతం 60% కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం గ్రహిస్తున్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితిని మనం అంచనాకు అంటే మొదట్లో ప్రాథమిక అంచనాకు రానప్పటికీ దీన్ని మరో రూపంలో మన వ్యవసాయ శాఖ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి, ప్రభుత్వానికి దృష్టి తీసుకెళ్ళి ఏదైతే రైతాంగం ఈ నష్టాన్ని ఏ విధంగా మనం అంచనా వేసి వారి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే అంశం కూడా మనం గ్రహిద్దాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.